UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన న్యూస్ పేపర్లు కూడా చూసిన రోడ్లు లేదు అంటారయ్యా ఎవరు పెట్టినా ఇప్పుడు రోడ్డు వచ్చే సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వా ఎందుకు అది ఆయన ఉద్దేశం మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు ఏడ ఎంత లోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప అది తప్ప అది దాన్ని తప్ప అంటారు మీరు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ ఎగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి తిట్టినప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమవుతుంది నేను చెప్పేది నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఏం చెప్పాను ఇప్పుడు అర్థమైంది ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి బండ్లు గోతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పడికి పోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము 3 కిలోమీటర్ల కాడ హెలికాప్టర్లు పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కుతాము కింద రోడ్లతో మాకేం పని పైనుంచి చూస్తాం రోడ్లు ఏమన్నా సావండి కింద పడి కూడా పడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట అది మీరు ఇంకో మాట మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో సార్ నాగేంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని ఛార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదు అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అంట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకోను మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు దాన్ని దొడుకొని వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడేందో పెద్ద పని చేసినాడు రస్వామి అనుకున్నా ఏంది రస్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినా నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు అవును దీని యొక్క యాడికి పోయిన మెటలతో దండలేసి స్వాగతం పలికినారు 175 నియోజకవర్గాల్లో చూశాను నేను అదే రోజు అక్కడికి పోతాం ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరుగడ నేను చెప్తున్నాను నాకు బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో హరిజన్ వాళ్ళలో మా ఇంట్లో గట్ట వచ్చిపోదురా అంటే ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అన్నారు ఏంది ఇప్పుడు ఎలక్షన్ కాదు రాము ఎలక్షన్ కాదు ఇప్పుడు రాము అని ఆ రోడ్డు బడిగా పోయింది అదే హరిజన్ వాళ్ళకి మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉన్నది మీకు వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు కింద పడుకుంటుంది ఒక ముళ్ళు అది చేసినారు ఊర్లో ఏ పక్క ఆ పక్క రానికుంటారు అంత రెవల్యూషన్ అంత ఇదైంది నేను ఆ బుద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి నీళ్ళు లేదంటే కాఫీయో లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి ఒక సుక్కటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా 280 ఓట్లు ఉన్నాయి హరిజన్ వాళ్ళు 280 మూకుముడుగా గాలి భానుప్రకాష్ నాయుడు గుద్దినారు మరి ఇప్పుడు ఆ ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్ ఏడా ఏదో ఊర్లోని ఎస్సీ డాక్టర్ ని పులివెందులలో కదా పులివెందుల ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ ఇది వైజాగ్ అది మాస్క్ అడిగినాడు అబ్బా మమ్మల్ని ప్రశ్నించేట మాస్క్ లేకంటే ఖర్చు కట్టుకోయా పారాసెటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ జల్లు పోతుంది ఏందంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక 5 నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్పాలి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకొని సత్యవుడు దత్తా ఉంటే బొత్తేవుడు బతుకా ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీశారు చూడు అట్లా సంచుల్లో వేసి జిప్పు వేసి
ఊరికే ఏది టమాటకాయలు కానీ ఇసిరేసారు మనసంలో టమాటాలు ఇసిరేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా ఇంట్లో నుంచి బయటికి రాడు భయము కరోనా తగిలితే ఆడ తెచ్చామని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బాగానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అని ఉన్నాడు ఐడియా ఉన్నది నీకు ఉంది. అంటే ఆ దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు ఇండియా అవునండి. వేరే విషయము దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో 100 మందికి సావు కారణమైనాడా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎవడేగిన బయటకు రాకూడదు అంటా ఉంటే ఈడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే 5,000 లెక్కించారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా ఇంకా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు కాళహస్తిలో ఒక సత్యనారాయణ కోళ్ళకి ఏదన్నా బ్రాయిలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ తగిలితే అడచచ్చు ఎవరికి తపక్కన కింద పడా అంతే ఆ మాదిరినే చేశారు కాళహస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బి మధుసూదన్ రెడ్డికి ఇదే రాజధాని ఏం కూడు పెడతాదన్న మగోడు ఈడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏదంటే రాజధాని ఏం కూడు పెడతాదా అన్నాడు ఈ మగోడే బి మధుసూదన్ రెడ్డి ఈ మగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఈడేమో ఈడు బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ తోళ్ళు ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోళ్ళు మాదిరి చచ్చిపోయారు సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టంచి ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామని వాచ్లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు దాచి 10 రోజులు వాచ్ గడ్డ పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ పెట్టుకోవడం అయితే కదా నాకు గెత్తిందే అని కరోనా టైంలో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనాలో ఏమి మామూలుగా క్రైసిసా ఈ బ్లీచింగ్ పొడి చల్లంటే పోతాది అంటాడు పారాసెటమాల్ సరే అటన్నా బ్లీచింగ్ పొడి చల్లామా అంటే బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లితే బ్లీచింగ్ పొడి జోగి రమేష్ ఆ స్వామి నేను కాదు జోగి రమేష్ 14 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్లుతున్నానని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇటు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావాడు ఏమంటా అంటే బ్లీచింగ్ పొడి చల్లినామా పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకో నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులేనంటయా ఇదే అంటే మా బతుకు కూడా ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం ఆప్యాయత మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు ఆయన మాట చెప్తే మాకు తొడుచేసామి ఆయన మాట చెప్పదు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక విచారణలో గనక దొరకకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుందని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి ఇక్కడ మేమేం చెప్పినా అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరికి పోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా వాడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా 2 గంటల ముందే చేరుకుంటాడు కడపకు మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అలంపూర్ చెక్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు అన్ని బాగుంటాయి రోడ్లు బాగానే ఉంటాయి బాగానే దొక్కుతారు ట్రాక్టర్ రోడ్డైనా వాంచుకొని పోతాడు అవును సరే ఆ కారు దోలిన డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు అది వేరే విషయము అవునా ఎవరైతే కారు దోలుకొనిపోయినాడో ఓడి కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరికి పోయి ఆయుధాలు తీశారు మరి మనకు తెలీదు పోయినాడు వచ్చినాడు ఆడికి ఆ రోజు
వచ్చినాడు అవినాష్ రెడ్డి మొహం కన్నా చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో చేశారా అని. సరే మనోళ్ళు ఏమంటారు, మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకిన అంటే కాదురా ఇది మంచిదే అంటాం. అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే, నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్ చెట్టే అంటారు. నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు బెరికి, ఇది రాగిది రాగి ఆకు తెలుసు కదా, ఇది రాగి ఆకురా, ఇది రాగి చెట్టురా, ఇదో రాకు పెద్దదిగా ఉండదు రా నువ్వు కాదు యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్ చెట్టు ఇది ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు. అంతే నమ్మరు ఒప్పుకోరు. మేము పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు 4 ఉండవు అనేది మా సిద్ధాంతం. అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు. ఆ ప్రెస్ పొద్దున్నే ఏమో గుండెపోటు అని టీవీలో వేసినారు. మలారం చేపటికి కబేటి తగులుకొని రక్తం కక్కుని బాత్రూంలో చచ్చిపోయాడు అన్నారు. మలరం చేపటికి ఏమో గొడ్లేట్లు పడినాయి. ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పినారు. మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద అంటే నాకు నమ్మకం లేదు. మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాయన్ని ఎవడైతే చిన్నాయన్ని చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష వేస్తానన్నాడు. సరే శిక్ష వేస్తానని నమ్మినారు. రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా. నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడ్ రిలీజ్ చేశాడు. ప్రజలు నమ్మినారు. గొర్రెలు కదా మా ఊడు అది చెప్తే అది నమ్ముతారు. సరే బాగానే ఉండదు. మళ్ళా 2019లో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి, సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్, వాళ్ళిద్దరూ పోయి ఏందన్నా నాయన్ పరిస్థితి ఏంది, నాయన కేసు ఏంది, ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు పెడతాలే, వాళ్ళకి ఎంతో 70 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉన్నది ఆ పులివెందుల దగ్గర. ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి, మెడికల్ కాలేజ్ ఆడపెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము. చిన్నాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది. అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ఆ ల్యాండ్ విలువ ఎకరా 10 లక్షలు అనుకో, అంతకన్నా పెద్దమే ఉండదులే. ఎకరా 10-12 లక్షల కన్నా ఎక్కువ. ఎందుకంటే వాటర్ తక్కువ కదా, మాకు నీళ్ళు రావు. 1000 అడుగులు వేసా కొంపరాగలు పెట్టినట్టు పొగవచ్చు అది తప్ప నీళ్ళు రావు. అంతేనా? 1000 అడుగులు వేసా కూడా కొంపకు అగ్గిపుల్లకి ఇచ్చి ఎట్టొచ్చు అది పొగ గుడిలా. అట్ట పొగ రావాల్సింది దగ్గర నెమ్ము రాదు, చెమ్మ రాదు. మేము నెమ్ము అంటాం, మీరు చెమ్మ అంటాం. సరే రాదు, అది పక్క పోతున్నాం. మళ్ళా ఆయన 10 కాదు 20-25 లక్షల దాకా ఒక్కొక్క ఎకరాకి 25 లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలాట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము, అది స్నాయన పేరు పెడతామంటే ఏం ఒప్పుకోవాలా సునీతారెడ్డి. ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు, అయితే ఇంకో కేసు అవుతుంది పో, అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి అయినా పోతాడు పో, నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకోబో అని ఆడికి మాటలు తెంచుకున్నారు. తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది. ఎవరు? సునీతారెడ్డి. ఒకటే ఆడబిడ్డ ఆడుకూతురు తిరుగుతాంది. ఏమి ఉపయోగం అయింది? ఏమైంది? ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు, అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు. ఏమవుతుంది? వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్? అంతే మరి. డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్నే జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది, అవునా కదా? కోర్టు భూములు ఎక్కించినాము, జైల్లో పెట్టినాము, జైల్లో మగ్గించాము మనతో పాటు. ఏంది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేము ఉంటామని నేను చెప్పను. తేడా జరిగింది అనుకో, ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నబడికి వెనకెడితే పోవాల్సిందే. అంతేనా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను నీకు. రుషికొండలో బిల్డింగ్ కడతాడు మా వాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి, మీ వైజాగ్ మీకు తెలిసే ఉంటారు. అవన్నీ తోసాడు జేసీబీ పెట్టి. తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునేదానికి లైన్ చేశాడు. లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది. తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేశారు. అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు. రోజాను విడుదల రజనీ అనిపించాడు. ఎందుకు చెప్పా? ఏమో మీరే చెప్పాలి. మీ అవగాహన ప్రకారం చెప్పండి. కష్టం. మీ అవగాహన చాలా కష్టం. మీ అవగాహన ప్రకారం చెప్పండి. అస్సలు ప్రశ్నే లేదు. మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు.
సరే. ఎన్నిసార్లు అడిగిన అదే చెప్తాను నేను. సరే మీరే చెప్పాలి. ఏమైంది తెలిసిన ఆ, ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా, ఉమ్, పోలా. వాళ్ళిద్దరు పంపించాడు. ఉమ్, పర్యాటక శాఖ మంత్రి రోజాను, ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రజనీ గారు. ఉమ్, రజనమ్మను రోజమ్మను ఇద్దరు పంపించాడు. పోయి కట్ చేసి రాబోండి. ఎందుకు పంపించాడు తెలుసా? ఉమ్, అది కోర్టులో ఉన్నది. కోర్టులో స్టే తీసుకునేదాకా నువ్వు దాన్ని ఇచ్చేసి దానికి లేదు. వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వచ్చారు. వాళ్ళిద్దరి మీద కేసు అయింది. మళ్ళీ అది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళిద్దరు పోవాలి అనికీర్తి. రేపేదన్నా వైజాగ్ బిల్డింగ్ సంబంధించి కేసు కన్నా అపీల్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాలా, కోర్టు కన్నా స్ట్రీమ్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాల్సిందే. ఉమ్. మరి మరి గెలిచేస్తారు కదా, మళ్ళీ మీకేం ఇబ్బంది? గెలిచిన కోర్టు ఖచ్చితంగా గెలుస్తాం, అది నో డౌట్ అట్ ఆల్. ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకోరు. అసలు ఆ, అది రేపు కూడా ఇదే చెప్తా. రేపు గెలుస్తాం కదా మేము. ఉమ్. రేపు అంతా 1:30-2 కల్లా తెలిసిపోతుంది. కాదండి ఇంత. నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా, అవును. ఏమన్నా తేడా జరిగింది అనుకో, ఉమ్, దుబాయ్ టికెట్లు రెడీగా ఉన్నాయి. అంతేనా? బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే. అదే మొన్న మీరు ఎప్పుడో సర్దుతుంటే చూశాను. సద్ది అన్ని పెట్టుండా, ఆ, సద్ది అన్ని రెడీగా పెట్టుండా. అయ్యే డైర్లు కూడా బొరకలు పడి ఉండా. అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి. ఆ. మరి తక్కువ వాళ్ళ సంగతి ఏంటి? రోజా గారి సంగతి, విడుదల రజనీ గారు, పేరు నాని గారు. రోజాకు బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు జింబాంబేలో. ఉమ్, జింబాంబేలో ఉన్నారు, నైజీరియాలో ఉన్నారు. అట్ట పోతుందామా ఆ వారం మైనింగ్లు చేసేదానికి. ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు. ఓహో, నిజమయ్యా, పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని సర్దినాడు ఉమ్. మైనింగ్ చేసేదానికాడ. ఓ, ఎవరి ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు. ప్రోగ్రామ్ లో ఉన్నాడు. బెసికిందంటే ఓం జై మాతాకి. అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే, మీ అంత లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారా అంటే నాకు డౌటే. ఎందుకంటే లేరు సార్, కదా? లేరు. నేను చెప్తున్నా కదా, మీరింత గొంతు అసలు నేను ఏడుండేవాడిని కూడా కాదు, నేను బయట ఉండేవాడిని. అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్లో వచ్చా. అసలు నేను బేసిక్ గా ఉండేవాడినే కాదు, ఉన్న కూడా ఇక్కడ. అన్న కోసం వచ్చారు. అన్న కోసం వచ్చిన, అమ్మ కోసం సినిమా లాగా అమ్మ కోసం అది నాన్న కోసం వచ్చినట్టు, నాన్నకు ప్రేమతో అన్ని, అన్నకు ప్రేమతో, అన్నకు ప్రేమతో సినిమా, అన్నకు ప్రేమతో సినిమా అనగాదు. ఇది సినిమా కాదు, ఇది సినిమా ఎందుకైంది, రియల్ ఇది. నేను పడే బాధలేంది, నేను పడే పాటలేంది. మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకోకపోయినా నా ఈ పోరాటం ఆగదు. అంతేనా? నువ్వు మంచి చేయాలంటే నేను ఒకటే చెప్తానండి, మంచి చేయాలంటే నాగేంద్ర గారు మీరు ఆడినా నాకు మంచి చేయొచ్చు. అవును, ఎక్కడున్నా అది ఒక డిజిటల్ కావచ్చు, ఒక ఫోన్ విధంగా కావచ్చు, లేదంటే ఒక మాట సహాయం ఏదైనా చేయొచ్చు. అవును. చెడ్డ చేయాలంటే సీమరాజు అనే కూడా యాడుంటాడు, వీడు యాడికి పోతాడు, ఏ టైంలో భోజనానికి పోతాడు, ఏ టైంలో ఇంటికి పోతాడు, ఏ టైంలో యాడికి పోతాడు, ఏ టైంలో సినిమాకి పోతాడు అని కాపు కాయాల. చెడు చేయాలంటే. అవును. మంచి చేయాలంటే యాడున్నా మంచి చేసేదానికి ఇబ్బంది ఏమన్నా సార్, ఎక్కడో ఫోన్ తో అవుతుంది, జరిగిపోతుంది మంచి. మరి ఓహో, అయితే ఎక్కడున్నా పర్వాలేదు అంటారు. అది ఎక్కడున్నా పర్వాలే, ఎక్కడున్నా కూడా నా ఈ పోరాటం అయితే ఆగదు. ఈ ఆగది పోరాటం ఆగదు. ఇప్పుడు మరి ఓకే, నేను చాలా సంతోషం, మీ నిజాయితీ గల ఒక నాయకుడిని నేను నా కళ్ళెదురుగుండా చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడిని కాదు సార్, సామాన్యమైన కార్యకర్త, అన్న అభిమాని అంతే. ఓకే, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నది చాలా పెద్ద స్థానం అది. అవును సార్. ఓకే, అలాంటి మనిషిలో ఇంత నిజాయితీ, ఇంత నీతి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను. బట్ రేపు కౌంటింగ్ నాడు మీ అన్నగారికి గాని వస్తున్న సర్వేల ప్రకారం, సర్వేలు నమ్మము, నమ్మరు, ఎగ్జిట్ పోల్ను నమ్మరు. మరి రేపు మధ్యాహ్నం 12, 11:30, 12 గంటలు. అదే కదా నేను చెప్తాను, కొన్ని గంటలే ఉండాలి. అదే ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది అంతే. ఇంకా రాత్రి ఎవరు నిద్రపోరు కూడా. అవును, ఎవరు మాకు నిద్ర ఏడొచ్చింది. నిద్ర మాత్ర వేసుకున్నా రావడంలే. మా అన్న వేసుకునే మాత్రలు 2 తెప్పించుకున్నా, అవన్నీ వేసి వచ్చాదేమో అది వేసి అక్కడ రాలా. ఎవడు చెప్తావు మా బాధలో. అంటే రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిని కొట్టేస్తారు మీరు. కుంభస్థలాన్ని కొట్టిట్టే. అంతేనా? బెస్కదో మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు. అంతేనా? ఏమన్నా బెస్కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసి పెడతా. అదే మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ బాబాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు సర్క్యులేట్ అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము. అవునా? ఏందయ్యా స్వామి, సులభ కాంప్లెక్స్ లో కూడా ఎతికిచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని. ఇప్పుడు కూర్చునే కాడ సులభ కాంప్లెక్స్ లో కూర్చునే కాడ కూడా ఎతికిచ్చామయ్యా.
మా నమ్మకం నువ్వే జగన్ అని. ఉమ్. మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవడు చేసి ఉండవు. నిజమే, చాలా సీరియస్ గా చేశారు. మా నమ్మకం సిద్ధం సభలు అని చెప్పి హోర్డింగ్లు ఎన్నేసాము. అబ్బో అసలు ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా, రాష్ట్రంలో వద్దు, గుడ్డ బ్యానర్లే వేయాలా అంటే పాతకాలంలో మీకు బాగా ఐడియా ఉంటుంది. అవును వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు, అవును, అవి మాత్రమే వాడాలా, బ్లూ లెటర్స్ బ్లూ లెటర్స్ లేదంటే ఇంకా కలర్స్ వాడేవాళ్ళు. ఈ మాత్రమే వాడాలి, ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే ఈ వాడాలా అని చెప్పినాము. చెప్పినప్పటికీ దీని ఎక్క సిద్ధం హోర్డింగ్లు వేస్తే శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఆడి దాకా హిందూపూర్ దాకా అయ్యి బాబు దద్దరిల్లిపోయింది కదా అసలు. ఊరైనా సిద్ధం సభలో చూసావా, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్ లో కూర్చుంటాడు, ఒక్కొక్క సీట్ అంతే. ఒకడు తాగుతాడు, పొనుకొని నిద్రపోతాడు బస్సులోనే. మీటింగ్కి లేరా స్వామి అన్న లేచే కదా, ఈ ముందు మనమే తయారు చేసి ఇది డోస్ ఎక్కువ ఇడు కిందికి దిగుతాడా, మీటింగ్కి వస్తాడా. అదే ఇప్పుడు ఆ భూమ్ అన్నది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ భూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా ఓట్లు వేయరని అదొకటి వినిపిస్తున్నదండి. మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. వీళ్ళు భూమి తాగిన లేకపోయినా స్పెషల్ స్టేటస్, క్యాపిటల్ 3 క్యాపిటల్, ఆంధ్ర గోల్డ్, దారు హౌస్, ఏదో ఇంకా 2-3 పిచ్చి మందులు అన్ని అవి మనమే ఓన్ ప్రోడక్ట్. వేంపల్లో బత్తాయి షర్ట్లో కూర్చొని మూతలు కొడతారు. మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం. వ్యాపారం. తండ్రి లేని బిడ్డ. ఇప్పుడు తండ్రి ఉంటే 10 రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదించి ఆదాయాన్ని వెనకేస్తాడు సార్. తండ్రి పాపం పౌరాల గుట్లో పోయా, ఇప్పుడు ఈడేదో ఒకటి ఈడు అగసాట్లు పడి 10 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలా. సరే మగపిల్లలు ఎవరు లేనప్పటికీ, 2 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఆశ జాచి మా వాడికి స్పిరిట్ తెచ్చేది ఈడెత్తేది మొత్తం మంది డిస్ట్రిబ్యూట్ అంత మన యాంగళ్ళే. ఎక్కడే డిజిటల్ పేమెంట్ ఉండదు. అడుక్కునేవాడు కూడా మొన్న ఈ మధ్య హైదరాబాద్ పోయినా నేను, చిన్న పని ఉండిపోయినా. అన్న చెప్పిన పని నా పని ఏం కాదులే, మళ్ళీ అంగా ఉన్నాను. అదే మీరు ఎక్కడ వెళ్ళినా అన్న పని మీద వెళ్తారు, అన్న మాట మాట్లాడతారు. అన్న పని మీదనే పోతే జూబ్లీ చెక్ పోస్ట్ అంట. ఆడు ఎవరో పాపం దగ్గర మామూలుగా బాగానే ఉన్నాడు, మెడలో స్కానర్ వేసుకోవచ్చాడు ఫోన్ పేది. చిల్లర లేదురా అంటే ఇటు చూపించాడు. ఏమో కూడా ఐడి కార్డు చూపించింటూ నేను సిఐ ఆఫీసర్ని, నేను సిఐడి ఆఫీసర్ని నీ చూపించారు కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఐడి కార్డు ఉంటుంది అన్నిట్టు, వీడు ఐడి కార్డు తీసి చూపించాడు దీన్ని కొట్టని. నీ అమ్మ అడుక్కునేవాడు కాడగడ యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, మా ఓడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. ఆ విమర్శలకు తావు లేకుండా నేనేం చేసినానంటే, ఎలక్షన్ ఉండాలి, ఎలక్షన్ డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా. దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెకింగ్లు ఉంటాయి. అందులోనూ మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము. సో మనం ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి చెప్ప, ముందే జాగ్రత్త పడాలి కదా. ఎంత జాగ్రత్త పడాలా? ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్. వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఒక్కొక్క మండలానికి 5 ఉంటాయి, 6 ఉంటాయి, లేదు 4 ఉంటాయి. నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా 6 వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, వాడికి పోతుంది డబ్బు. ఓకే. ఓడా నుంచి పంచాయతీలు వేసి డివైడ్ చేస్తాడు. నువ్వు పంచాయతీ సర్పంచ్వి, నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటుకి ఎంత ఏదో తీసుకో. ఓకే. నువ్వేం చేస్తావు, వార్డు మెంబరు, నీ వార్డులో ఎంతమంది ఉన్నారు, నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇది లెక్క, ఒక ఓటుకి ఎంత. ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన విధానం అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే విజన్ అంటాడు, మా విజన్ ఇది. ఓకే. మరి ఇది ఆలోచన ఇది చాలా కష్టమైన విజన్. ఇది మరి తప్పు మామూలు విషయం అంటగా. ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాడు చూడు. నువ్వు తాగుబోతోళ్ళు ఆనే తాగితిరే, ఆనే ఇచ్చితిరే, అదే లెక్క మళ్ళా ఎత్తుకోవచ్చు, మళ్ళా మీకే ఇటువంటి. ఇదేమి చిన్న పనే చెప్పు. ఆ లెక్క యాడ్ నుంచి వచ్చాది, వైన్ షాపుల్లో లెక్క వచ్చా సార్, నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది. అంతేగా. ఈ లెక్కే మళ్ళా నీకే ఎత్తుకోవచ్చు, అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో. అరిచేతిలో వైకుంఠం, అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు, మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం చూపించాడని మేము రాయాల్సిన వాళ్ళం మేమంటాం. అరిచేతిలో స్వర్గం అంటారు, అది పరిస్థితి. ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది 5 ఏళ్ళు, బ్రహ్మాండంగా కనపడి ఉంటాం. పట్ట పగలగడ సుక్కలు కనపడతాయి పైకి చూపించే. కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ 5 ఏళ్ల భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయే లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి.
చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి. ఉమ్. అసలు మీరేమైపోతారా? అసలు మీరు ఏ నాకు దారిని ఏమి వెళ్ళిపోతారు? నాకు ఏం ఇబ్బంది లేదయ్యా, ఉమ్, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఉమ్. ఏదో అన్ని రెడీ చేసుకున్నాను అన్నారు అన్ని కదా, రెడీ ఉన్నాయి. మొత్తం సర్దేశారు, తట్టబుట్ట అన్ని ఏదో సర్దేశారు. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాము. ఉమ్. ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడైనా అసిస్టెంట్ గా పనిచేస్తా. అక్కడ కూడా అన్నం వదలరు. వారిని పాసుకోవాలి, నేను వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు మళ్ళా మాడతావా? ఉమ్, నాలో శక్తి ఉన్నంత వరకు ఉమ్, చెప్పలేము. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు, ఉమ్. నేను కూడా మారచ్చేమో. ఓకే, అవకాశం కూడా ఉంది. అంటే నాకు రాలా ఆలోచన, ఓకే. కానీ ప్రపోజల్ వచ్చినాయి, ఉమ్. పార్టీ మారు, నువ్వు మా పార్టీలోకి రా అని. అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా ఏ అందుకే రాజకీయ ఇప్పుడు పార్టీ. అందుకోసమని వాళ్ళు కూడా ఏమంటారంటే, నువ్వు మా పార్టీలోకి రా, నువ్వు ఉండాలి మా పార్టీలోను, నువ్వు కావాలా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు. కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితుల్లో నేను ఎట్టో చెప్పలేము, అది రాబోయే రోజుల్లో ఏదన్నా మారొచ్చేమో. అంతే, కాలం ఏ మార్పులు అది తెస్తుందో అది చెప్పలేం. మనకి తెలియదు కదా నాగేంద్ర గారు, ఈ రోజు ఇట్టున్నాం, రేపు ఎట్టుంటాం, ఇంకో గంటకి నిమిషానికి ఎట్టుంటాం తెలియదు. తెలియదు కదా, ఏమి అంతా దైవ నిర్ణయం. అంతా మా దైవ బాలయ్య బాబు అన్నిట్టు అంతా దైవేద్య, దైవచ్చ. మంది ఏం లేదు. సంతోషం. మీ తాలూకా నిజాయితీ గాని, నీతి, ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళల్లో నేను కూడా ఉన్నానని, మీరు టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగాల్ని వలకబోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి. అండ్ ఈ టైం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సీమరాజా గారు. ఎందుకంటే మీకున్న ఈ హడావిడిలో కూడా మాకు మా హిట్ టీవీకి మమ్మల్ని గౌరవించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది ఈ ఇంత నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని మనం గతంలో చూడలేదు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు. కాబట్టి ఈ ఇంటర్వ్యూని మీరు అందరూ బాగా చూసి ఎంజాయ్ చేయండి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.